హాయ్ గైస్, లాస్ట్ 2 years నుంచి మనం గమనిస్తే అండర్ 15,000 బడ్జెట్లో ఒక పవర్ఫుల్ మొబైల్ ఏది కూడా లాంచ్ అవ్వలేదు. సో పర్టికులర్గా లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ సో ఖచ్చితంగా చూసుకుంటే మాత్రం మంచి ఫోన్స్ ఏవి కూడా లాంచ్ అవ్వలేదు. బట్ ఫైనలీ చూసుకుంటే ఇండియాలో అండర్ 15,000 బడ్జెట్లో సో ఒక పవర్ఫుల్ మొబైల్ లైక్ డిస్ప్లే కానీ అండ్ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఖచ్చితంగా దీన్ని కొట్టే మొబైల్ అయితే మాత్రం రైట్ నో 2025లో అయితే లేదు. ఫైనలీ పోకో M7 Pro అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయింది. అండ్ దీని బేస్ వేరియంట్ 6GB ర్యామ్ అండ్ 128GB జస్ట్ 14,000 రూపీస్ ప్రైస్ లో లాంచ్ అయింది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ లో మాత్రం ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వెళ్తే బ్యాక్ సైడ్ చూసుకుంటే కంప్లీట్లీ డ్యూయల్ టోన్ డిజైన్ ఉంటుంది. బట్ చూడడానికి మాత్రం మొబైల్ ఓవరాల్ గా ప్రీమియం డిజైన్ ఉంది. అండ్ ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ యాజ్ యూజువల్ గా ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే బాటమ్ లో చూసుకుంటే స్పీకర్ గిల్ తో పాటు టైప్ సి పోర్ట్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ టాప్ లో చూసుకుంటే 3.5mm జాక్ తో పాటు ఐఆర్ బ్లాస్టర్ అండ్ మైక్రోఫోన్ ఇంకా చాలా పోర్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. డిస్ప్లేకి వెళ్తే 6.67 ఇంచ్ 128 రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ హెచ్డిఆర్ డిస్ప్లే ఇది. అండ్ పర్టికులర్ గా డిస్ప్లే మాత్రం చాలా బ్రైట్ గా ఉంది. ఆఫ్ కోర్స్ వీళ్ళు చెప్పినట్టుగా ఈ సెగ్మెంట్ లోనే ఇది పవర్ఫుల్ బ్రైటెడ్ డిస్ప్లే అయితే వీళ్ళు చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే ఎవ్రీథింగ్ కలర్స్ కానీ అండ్ సైడ్ బై సైడ్ యాంగిల్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే మాత్రం చాలా ప్రీమియం డిస్ప్లే అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్కి వెళ్తే ఇందులో డైమెన్సిటీ మీడియాటెక్ 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 5 lakhs వరకు ఆంటిట్యూడ్ స్కోర్ అయితే చేసింది. ఖచ్చితంగా మనం మరీ టూ గుడ్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పలేం, కానీ మీకు ఖచ్చితంగా 15K ప్రైస్లో అన్ని ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం మంచి డీసెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా ఇస్తుంది. ఎందుకంటే LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ వస్తుంది కాబట్టి మీకు రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి గేమింగ్ మొబైల్ లాగా దీన్ని అండర్ 50K బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ HyperOS సాఫ్ట్వేర్తో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కానీ 2 year సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ అండ్ 128GB ఓన్లీ 14K ప్రైస్కి వస్తుంది. కాబట్టి మేబీ 8GB ర్యామ్ అండ్ 256GB ఖచ్చితంగా అరౌండ్ ఒక 17,000 ప్రైస్లో వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు ఒక మంచి గేమింగ్ మొబైల్ లాగా. అండ్ ఈవెన్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ LYT 600 సెన్సార్తో వస్తుంది. అఫ్ కోర్స్ లో లైటింగ్ కండిషన్స్ కెమెరా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫైనల్ గా 5110 mAh బ్యాటరీతో అండ్ 45 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ తో వస్తుంది. 5110 mAh అంటే ఖచ్చితంగా మీకు 1 day బ్యాటరీ బ్యాకప్ ఈజీగా వస్తుంది. అండ్ 45 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ఉంది కాబట్టి మేబీ అరౌండ్ ఒక 2 hours లో ఖచ్చితంగా మొబైల్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. వీటితో పాటు దీనిలో అన్ని కనెక్టివిటీ ఫీచర్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6కి సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 7 5G బ్యాండ్స్ ఇండియాలో ఉంటాయి. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో మీకు 5G పరంగా సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే 2025లో దీనికన్నా బెస్ట్ ఆప్షన్స్ ఇంకేమైనా లాంచ్ అవుతాయేమని చూడాలి. మాత్రం రైట్ నో మార్కెట్లో దీనికన్నా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఏమీ కూడా లేవు. ఖచ్చితంగా పోకో M7 Pro మీకు 2025లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫైనల్ ఇది గాయ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.